హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్క్యూ ఫ్యాషన్స్. అండ్ ఈరోజు నీకు ఒక బ్లౌజ్ మోడల్ అనేది బ్యాక్ నెక్ మోడల్ స్టిచ్చింగ్ చేసి చూపించాను. అండ్ దానికంటే ముందు ఒకసారి ఈ డిజైన్ అనేది చూడండి. సో నేను ఎప్పుడు కూడా ఏం చెప్తాను, మెయిన్ పార్ట్ అనేది డిజైన్ని బట్టి కటింగ్ చేసుకోవాలి అని చెప్తూ ఉంటా కదా. సో ఇక్కడ ఈ డిజైన్ని బట్టి మీరు అంటే లైనింగ్ పార్ట్ మీరు ఏ విధంగా ప్లేస్ చేయాలి అనేది ఫస్ట్ చూపించి, అండ్ ఆ తర్వాత బ్యాక్ నెక్ మోడలు, హ్యాండ్స్కి పెట్టేటువంటి మోడల్ రెండు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్లీవ్స్, సో డిజైన్ బట్టి అన్నాను కదా. సో ఇక్కడ డిజైన్ బట్టి స్లీవ్స్ మోడలే వస్తుంది ఫస్ట్. సో ఈ స్లీవ్స్కి అయితే నాకు ఇక్కడ జాయింట్స్ పడతాయి, సో అందుకని క్లాత్ కొద్దిగా ఎక్కువ ఉంచుకున్నాను. అండ్ దీని పక్కన పెట్టేసి ఈ రిమైనింగ్ పార్ట్ ఉంది కదా, ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలి. సో అంతేగాని స్టార్టింగ్ బ్యాక్ పార్ట్ తీయాలి కదా అని ఫస్టే మీరు బ్యాక్ పార్ట్ అనేది తీయొద్దు. బ్యాక్ పార్ట్ ప్లేస్ చేశాను. అండ్ నేను పెట్టాలనుకున్నటువంటి మోడల్ ఏదైతే ఉందో, సో ఫస్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ స్టార్ట్ చేసే ముందు మీకైతే చూపిస్తాను. ఇది బ్యాక్ పార్ట్ కొద్దిగా పెద్ద సైజ్ అండి ఇవి, సో మరి భయపడకండి మీరు చూసి. అండ్ ఇప్పుడు కటింగ్ అయితే చేస్తున్నాను. చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుతున్నాను. ఎందుకంటే సో మెయిన్ పార్ట్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు లైనింగ్ పార్ట్ అనేది కొద్దిగా సాగొచ్చు. సో మనం ఎక్కువగానే పెట్టుకోవాలి, మరీ కడాకడీగా పెట్టి కటింగ్ అయితే చేయకూడదు. అండ్ రిమైనింగ్ క్లాత్ ఇది. మరి ఇప్పుడు డిజైన్ బేస్ చూడాలా లేకపోతే ఈ క్రాస్ వైజ్ చూడాలా అంటే, ఫ్రంట్ పార్ట్కి మాత్రం క్రాస్ వైజే చూడాలి. సో ఇలాగా క్రాస్ లెవెల్ ఏదైతే ఉందో అది చూసుకోవాలి. అండ్ నాకైతే ఇది సరిపోవట్లేదు క్రాస్ లెవెల్, సో ఇలా తీస్తున్నాను. అండ్ అందరికీ ఇలా తీయాలని కాదండి, సో స్పెషల్గా వీళ్ళకి మాత్రమే అలా తీస్తాను. సో నార్మల్గా అయితే ఇలా తీయాలి. ఇదిగోండి క్రాస్ కటింగ్ ఈ డైరెక్షన్లో తీయాలి ఫ్రంట్ పార్ట్. ఇలాగా ఇది కంప్లీట్ అయ్యింది కదా. అండ్ నెక్స్ట్ షేప్ బెల్ట్. షేప్ బెల్ట్ ఇలాగా ఈ రిమైనింగ్ క్లాత్ మీకు ఏదైతే మిగులుతుందో సో దానికి సరిపడినట్టుగా షేప్ బెల్ట్ అనేది వచ్చేస్తుంది. డిజైన్ బేస్ అని ఎందుకు చెప్పాను, అసలు ఈ వీడియో ఇలాగ ఎందుకు పెట్టాను అంటే, సో డిజైన్ బట్టి ఎలా కటింగ్ చేయాలి మెయిన్ పార్ట్ అనేది కూడా నేను చెప్పాలి కదా. సో ఈ డిజైన్ కమలం పువ్వు ఉంది అవునా, ఈ కమలం పువ్వు పైకి నుంచున్నట్టు ఉండాలి. సో మీరు ఫస్ట్ కనుక హ్యాండ్స్ కటింగ్ చేయకుండా మీరు కటింగ్ చేస్తే, సో హ్యాండ్స్కి ఇంకా ఈ పార్ట్ అనేది రాదు. సో ఈ హ్యాండ్స్ నిలువుగా, కమలం అనేది నిలువుగా రాదు చేతులకి. సో మీరు కటింగ్లో చేసే ఒక్క మిస్టేకు మీకు చాలా ఇబ్బంది అవుతుంది తర్వాత. సో అందుకోసం ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చూపిస్తాను. బ్యాక్ పార్ట్ ఇది. అండ్ ఈ బ్యాక్ పార్ట్కి ఇక్కడ సో ఈ కింద తీసేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్, డీప్ నెక్ ఇది. దగ్గర నుంచి ఇక్కడ నుంచి అంటే నెక్ విత్ ఓకే, నెక్ డీప్ వచ్చేసి ఓకే. సో ఇంత నెక్ డీప్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా సో ఇలాగ ఒక స్క్వేర్ బాక్స్ అనేది డ్రా చేస్తాం, సో డీప్ నెక్ కాబట్టి. అండ్ నెక్స్ట్ కమలాల డిజైన్ ఉంది కాబట్టి, సో కమలం డిజైన్కి మనం సెట్ అయ్యేలాగా సో పైనుంచి 3 ఇంచెస్, సో ఈ 3 ఇంచెస్ వదిలేసి 4 ఇంచు దగ్గర నుంచి 4.5 ఇలా. సో ఫస్ట్ లైన్ వచ్చేసి ఇలా అలా తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఎందుకు 3 ఇంచుల కాడకి మార్కింగ్ చేశానంటే, డోరీ అనేది ఇక్కడ రాకూడదు. సో ఈ వంపు దగ్గర మనకి డోరీ అనేది రాకూడదు. అందుకోసమే నేను ఇక్కడ ఈ థ్రెడ్ అనేది పెట్టడానికి 3 ఇంచులు అవసరం కాబట్టి, ఆ 3 ఇంచుల దగ్గర నేను లైన్ అనేది ఇలాగ అంటే ఈ వంపు రాకుండా చూసుకుంటున్నాను, సో కింద వైపుకు రావడానికి. అండ్ ఇంకొకటి, ఒకవేళ ఒక పాట్ నెక్ కానీ ఏదన్నా పెట్టారనుకోండి, అప్పుడు మీరు ఈ డోరీ దగ్గరికి రావాలి. అది సో డోరీ దగ్గరికి రావాలా లేదా మోడలు, సో డోరీ అవసరమా లేదా దాన్ని బట్టి మీరు ఇది అనేది ఈ పాయింట్ అనేది పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ నేనైతే ఈ మోడల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను.
సో నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి ఈ మోడల్ని అండ్ ఇక్కడ మనకు తగ్గింది కదా, సో ఇదిగోండి ఈ విడ్త్లోకి ఇలాగా. సో మీరు ఏ మోడల్ అయినా సరే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ మోడల్ డ్రా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా మీరు ఏదైతే బాక్స్ డ్రా చేసుకున్నాం కదా, సో ఆ బాక్స్లో కరెక్ట్గా ఉండాలి మెయిన్. సో ఆ బాక్స్ దాటి వెళ్ళాల్సి వస్తే ఒక 1/2 ఇంచ్ వరకే ఛాన్స్, 1/2 ఇంచ్ తర్వాత వెళ్ళకూడదు. సో వెళ్తే పాడైపోద్ది. అండ్ ఈ బాక్స్ షేప్ అనేది కరెక్ట్గా రాలేదు కాబట్టి ఇక్కడ కరెక్ట్ షేప్ అనేది ఇచ్చాను. అండ్ ఇదిగోండి మనకు కావాల్సిన డీప్ ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు కావాలంటే ఒక 1/4 ఇంచ్ కిందకి దించుకోవాలి తప్ప కిందకైతే ఎక్కువ దిక్కకూడదు. సో ఇలాగా ఈ బాక్స్ షేప్లోనే మీరు ఏ మోడల్ కావాలన్నా సరే వేసుకోవచ్చు. అండ్ ఈ డోరీస్ పెట్టుకునే వాళ్ళైతే డోరీ లెక్క కూడా చూసుకోవాలి. నెక్ అయితే కటింగ్ చేశాను. అండ్ చూడండి షేప్ ఎలా వచ్చిందో కనిపిస్తుందా, ఈ నెక్ షేప్ అనేది. సో మెయిన్ పార్ట్ మనం ఇలాంటి మోడల్స్ కుట్టాలి అనుకున్నప్పుడు ఇలాగా ఒక ఫిట్టింగ్ పేపర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఈ ఫిట్టింగ్ పేపర్ ఎంతో కాస్ట్ ఉండదు, జస్ట్ ఒక 25 రూపీస్ మీటర్. మీటర్ అంటే చాలా ఎక్కువ వస్తుంది. సో ఒక మీటర్ వచ్చేసి ఒక 20-30 బ్లౌజుల వరకు, లేదంటే ఒక 15-20 బ్లౌజుల వరకైనా వేసుకోవచ్చు. సో మీరు ఎంత క్లాత్ తీసుకున్నారు అనే దాన్ని బట్టి, ఎంత పేపర్ యూస్ చేస్తున్నారు అని బట్టి. ఓకే, మీరు సింపుల్ ఒక 10 బ్లౌజులకి వేసుకున్నా కానీ మీకు లాభమే తప్ప నష్టమేమి ఉండదు. సో దీనివల్ల మోడల్ అనేది ఇంకా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇలాగా మీరు ఫిట్టింగ్ పేపర్ యాడ్ చేసుకున్న తర్వాత అండ్ 2 రకాలుగా మోడల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. 2 రకాలుగా అంటే ఇప్పుడు మోడల్ అనేది లోడింగ్ చేయొచ్చు. లోడింగ్ అంటే ఖర్చులు లోపలికి వెళ్ళిపోయేలాగా తిరగదిప్పడాన్ని లోడింగ్ అంటారు, అవునా? సో లోడింగ్ చేయాలి అనుకోండి, సో ఈ నెక్ ఏదైతే మీరు కట్ చేశారో ఈ నెక్ ఇది సెంటర్ పాయింట్. సో ఈ సెంటర్ పాయింట్ చూసుకొని ఎగ్జాక్ట్గా ఇటువైపు అండ్ ఇటువైపు సో కరెక్ట్గా ప్లేస్ చేసుకోండి. అంటే మనం ఎలాగైతే కుడతామో సో అలా పెట్టేసుకొని ఒక 1/4 ఇంచి గ్యాప్లో ఎలాగ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. సెంటర్ మెయిన్ మెజర్మెంట్, సో సెంటర్ కరెక్ట్గా రావాలి. ఒకవేళ మీరు లోడింగ్ చేయడం మీకు ఇష్టం లేదు, పైపింగ్ వేయాలి మీరు, అవునా? సో అలాంటప్పుడు పైపింగ్ వేయాలి అనుకున్నప్పుడు సో ఫిట్టింగ్ పేపర్ యాడ్ చేశాను కదా, సో బయటికి కనిపిస్తుందా లేదా? ఇది బయటికి కనిపించట్లా కాబట్టి ఇలా లోపల ఇలా డైరెక్ట్గా ఇలాగ ఫిట్టింగ్ పేపర్ పెట్టేసుకొని సో మీరు డైరెక్ట్గా ఇలాగ లైనింగ్ అనేది మీరు రెగ్యులర్గా ఎలాగ అటాచ్ చేస్తారు, సో ఆ విధంగా అటాచ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ఫిట్టింగ్ పేపర్ బయటికి కనిపిస్తుంది, ఇప్పుడు చూడండి ఈ బ్లూ కలర్లో నుంచి బయటికి కనిపిస్తుందా? సో అలా కనిపించేటట్టయితే ఈ ఫిట్టింగ్ పేపర్కి ఈ మెయిన్ పార్ట్కి మిడిల్లో ఇంకొక క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. లేకపోతే ఈ పైన ఫిట్టింగ్ పేపర్ లైనింగ్ పార్ట్కి ఫిట్టింగ్ పేపర్ అటాచ్ చేసి ఇంకొక క్లాత్ అటాచ్ చేయాలి. సో అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇది కనిపించట్లేదు కదా బయటికి, ఇది బయటికి కనిపించట్లేదు కాబట్టి సో దీన్ని ఇలా అటాచ్ చేసేద్దాం. అండ్ దీనికి పైపింగ్ వేస్తాను. సో ఆ పైపింగ్ ఎలా వేయాలి, ఎక్కడ ఏ టెక్నిక్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వీడియో చేస్తాను. సో ఇప్పుడైతే మాత్రం మీరు లోడింగ్ చెయ్యాలి అంటే ఇలా బయట వైపు అతికించి లోపల వైపు తిరగదిప్పండి. సో సింపుల్గా అయిపోద్ది. లోడింగ్ వద్దు నాకు ఇలాగే కావాలి అంటే నాకు పైపింగ్ కావాలి అని అనుకున్నప్పుడు ఇలాగా లోపల వైపు అటాచ్ చేసేసుకోండి. సో మొత్తం అటాచ్ చేసేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదిగోండి మొత్తం చక్కగా నీట్గా అటాచ్ చేశాను. నెక్ యాజ్ యూజువల్ సెంటర్ చూసుకొని కరెక్ట్గా స్టిచ్చింగ్ అయితే చేశాను. అండ్ బాడీ పార్ట్ కూడా ఇక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఆర్మ్ రౌండ్ అండ్ అలాగే నెక్ అండ్ ఇటువైపు ఆర్మ్ రౌండ్ ఇక్కడ. సో ఇలాగా స్టిచ్చింగ్ చేసి అంటే మొత్తం టోటల్ అవుట్లైన్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత అండ్ ఇప్పుడు బయట వైపు నుంచి ఇలా చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేయాలి. సో ఇలా చేయడం వల్ల మీ బ్లౌజు అంటే మీరు కుట్టుకునే ఈ బ్లౌజు ఇస్త్రీ చేసినట్టు, సో ఇస్త్రీ చేసినంత ఫినిషింగ్ అయితే వస్తుంది. సో గమ్స్ పెట్టడం లేకపోతే ఇంకేదన్నా సరే పెట్టడం అలాంటివి ఏమీ చేయకుండా సో డైరెక్ట్గా మీరు ఫినిషింగ్ వచ్చేలాగా ఎలా కుట్టుకోవాలో నేర్చుకోవాలి అనేది నా ఉద్దేశం. ఇలా సో ఫినిషింగ్గా ఎలా కుట్టాలో నేర్చుకోవాలి మీరు. సో అందుకని ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫినిషింగ్ అంటే నీట్నెస్ మెయిన్. ఫినిషింగ్ వేరు, ఫిట్టింగ్ వేరు.
సో నేను ఫిట్టింగ్ కోసం చెప్పట్లేదు, ఫినిషింగ్ కోసం చెప్తున్నా. సో ఫినిషింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే కొన్ని స్టిచ్చింగ్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి, అవన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అవన్నీ ఏదో వీడియో చూస్తే రాదు, కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే, సో ఆ టెక్నిక్ అనేది తెలుసుకొని ఆ టెక్నిక్ యాజ్ యూజువల్ మీరు ఫాలో అయితే ఫినిషింగ్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన తర్వాత అవుట్లైన్ మొత్తం కూడా కట్ చేసేయండి. సో ఇప్పుడు టోటల్ అవుట్లైన్ మొత్తం కట్ చేసేసిన తర్వాత డాట్స్, సో డాట్స్ కోసం మనం ఆల్రెడీ స్ట్రైట్ లైన్ అంటే ఒక ఖర్చు మార్కింగ్ డాట్ అనేది పెట్టుకుంటాము. సో ఒకవేళ అలా పెట్టుకోలేదనుకోండి, మీరు ఆ డాట్స్ లెవెల్ తెలియలేదు, సో ఇలాగ స్ట్రైట్గా చూసుకోండి. సో ఇలా స్ట్రైట్గా చూసుకొని సో టేబుల్ ఎడ్జ్లో, టేబుల్ చివర్లో ఉంచి క్లాత్ని ఇలా పట్టుకోవాలి. సో మీరు ఆ టేబుల్ చివర్లో పెట్టడం వల్ల ఈ లైనింగ్ క్లాత్ అండ్ అలాగే మెయిన్ క్లాత్ సో రెండు కూడా సమానంగా వస్తాయి, అంటే సమానంగా ఈక్వల్గా ఫోల్డ్ అవుతాయి ఇక్కడికి వచ్చేసరికి. అండ్ ఆ తర్వాత చాలామంది ఏం చేస్తారంటే, సో మీకు ఒక స్కేల్ తీసుకొని స్కేల్తో డ్రా చేసి చూపిస్తే అర్థమవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ కుట్టు ఉందా, సో ఈ కుట్టుని ఎలా కుడతారు, సో 4.5 ఒక 5 ఇంచులు ఒక అనుకుందాం. సో ఒక ఇంత క్లాత్ మనం డాట్ పట్టాలి అనుకుందాం. సో చాలామందికి నేను చెప్పే పాయింట్ ఏంటంటే, క్లాత్ ఇలా స్ట్రైట్గా పెట్టి కుట్టు ఇలా వంపుగా తిప్పుతారు, అవునా? సో నేనేం చెప్తాను అంటే, సో మీరు ఈ కుట్టు మీరు ఏదైతే ఇక్కడ లైన్ డ్రా చేసి చూపించాను కదా, సో ఇది స్ట్రైట్గా పెట్టుకోండి. సో అప్పుడు క్లాత్ ఎలా వస్తుంది, వంకరగా వస్తుంది. సో క్లాత్ ఇక్కడ వంకరగా వస్తుంది, కానీ కుట్టు తిన్నగా పెట్టుకోండి. సో ఒకటే స్టిచ్, ఒకటే కుట్టు, సో డైరెక్ట్గా ఆపకుండా కుట్టేసేయండి. సో మీరు మిడిల్లో ఆపితే అది వంకర వస్తుంది, అవునా? ఒకటే స్టిచ్ ఇలా. అండ్ అట్ ద సేమ్ టైం ఇటువైపు కూడా, సో ఇటువైపు కూడా ఇది డీప్ నెక్. సో ఏం చెప్తాను నేను, డీప్ నెక్, బోట్ నెక్ అని 2 చెప్తాను. సో అలాగా ఇది డీప్ నెక్ కాబట్టి షోల్డర్కి మిడిల్లోకి చూసుకోవాలి. సో షోల్డర్ మిడిల్లోకి చూసుకొని అండ్ ఈ టేబుల్ ఎడ్జ్లోనే మనం ఈక్వల్ చూసుకొని క్లాత్ అనేది పట్టుకోవాలి. సో టేబుల్ ఎడ్జ్లో కాకుండా మీరు డైరెక్ట్గా ఇలా పట్టుకున్నా సరే ఈ క్లాత్ ఒక్కొక్కసారి సరిగా ఫోల్డ్ అవ్వదు ఇక్కడ, ఓకే? అందుకని టేబుల్ ఎడ్జ్ అనేది తీసుకోమని చెప్తాను. అండ్ నెక్స్ట్ కుట్టు ఎలా ఉండాలి, సో ఇది కుట్టు అనుకోండి, ఇలా పెట్టాలి క్లాత్ని. సో క్లాత్ని వంకరగా పెట్టాలి, కుట్టుని స్ట్రైట్గా పెట్టాలి. ఎస్, చూడండి ఇప్పుడు డాట్స్ అనేవి ఒకే లెవెల్లో కరెక్ట్గా వస్తాయి. చూడండి ఇప్పుడు ఈ డాటు ఒకటే లెవెల్లో ఉందా? అండ్ దీనికి మార్కింగ్ వేయలా, ఇక్కడ నేను మార్కింగ్ వేయలా, బట్ ఇక్కడ మీకు అర్థం అవ్వాలని మార్కింగ్ వేసి ఎలా పెట్టాలో డైరెక్షన్ చూపించి మరీ కుట్టాను. సో ఇలాగ డాట్స్ అనేది పట్టుకున్న తర్వాత అండ్ ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఏంటి సంబంధం చెప్పండి ఎవరైనా సరే తెలిస్తే. సో ఫ్రంట్ పార్ట్ ఎందుకు రెడీ చేసుకోవాలి అని చెప్తానంటే, నేను ఫ్రంట్ పార్ట్ నెక్, బ్యాక్ పార్ట్ నెక్ సో 2 ఒకేసారి కుట్టాలి. అప్పుడే షోల్డర్స్ దగ్గర మనకి అటాచ్మెంట్ కరెక్ట్గా ఉంటుంది. అలా కాకుండా నేను ముందు నెక్ కుట్టేస్తాను తర్వాత ఫ్రంట్ పార్ట్ యాడ్ చేస్తానంటే సో షోల్డర్స్ 2 కూడా సెపరేట్గా వస్తాయి. బ్యాక్ పార్ట్ నెక్, ఫ్రంట్ పార్ట్ నెక్ కలిపి స్టిచ్చింగ్ చేస్తే వచ్చే ఫినిషింగ్ వేరేగా ఉంటుంది. అండ్ విడివిడిగా కుట్టారనుకోండి, సో విడివిడిగా కుడితే వచ్చే ఫినిషింగ్ వేరేగా ఉంటుంది. సో ఫినిషింగ్ ఈజ్ ద మెయిన్ థింగ్. సో ఫినిషింగ్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇన్నిసార్లు చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి ఇలా పెట్టాను కదా నెక్, అవునా? సో ఫ్రంట్ పార్ట్కి కూడా అదే నెక్ అయితే రిపీట్ చేద్దాం. బ్యాక్ పార్ట్కి ఏదైతే షేప్ ఇచ్చానో ఫ్రంట్ పార్ట్కి కూడా అదే షేప్ ఇద్దాం. సో అప్పుడే 2 కూడా మ్యాచింగ్ లాగా ఉంటాయి. బ్యాక్ పార్ట్కి ఏ నెక్ అయితే పెట్టామో సో ఫ్రంట్ పార్ట్ కూడా అదే నెక్ మనం సెట్ చేసి అండ్ ఆ తర్వాత పైపింగ్ కాబట్టి సో షోల్డర్స్ జాయింట్ చేసేసి పైపింగ్ వేసేసుకుందాము, ఫినిషింగ్ బాగుంటుంది. ఈ షోల్డర్ జాయింట్ చేయకుండా మీరు డైరెక్ట్గా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి పైపింగ్ విడివిడిగా వేశారు, అప్పుడేమవుతుందంటే సింపుల్. సో ఇక్కడ ఈ షోల్డర్ పాయింట్ దగ్గర క్లాత్ అనేది మందంగా వస్తుంది, సో గుచ్చుకుంటుంది, ఈ పైపింగ్ అనేది గుచ్చుకుంటుంది. అండ్ నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే ఇలా విడిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి.
సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఫినిషింగ్ అనేది ఎక్కడి నుంచి ఎలా రావాలి. సో ఫినిషింగ్తో పాటు ఇవ్వాల్సింది కంఫర్ట్. సో మనం ఏదైతే మోడల్ స్టిచ్చింగ్ చేస్తామో అది కంఫర్టబుల్గా ఉండాలి. సో ఏదో మోడల్ కుట్టేసాం ఇచ్చేసాం అన్నట్టుగా ఉండకూడదు. సో ఫినిషింగు, కంఫర్టు, ఫిట్టింగు కరెక్ట్గా ఉండాలి. అండ్ ఇలాగా 2 స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత మీకు అంటే ఓవర్లాక్ మిషన్ కానీ ఏదైనా ఉందనుకోండి, సో ఓవర్లాక్ అయితే వెయ్యండి. సో రెండు కుట్లు కంపల్సరీ వేసుకోవాలి. 2 కుట్లు వేయకపోతే కనుక అక్కడ ఫిట్టింగ్ అనేది ఉండదు. సో మంచిగా ఫిట్టింగ్ అంటే గట్టిగా కుట్టడం, సో ఊడిపోకుండా కుట్టడం, అండ్ ఆ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండదు. అండ్ ఓవర్లాక్ చేసుకుంటే ఫినిషింగ్ బాగా ఉంటుంది. ఓవర్లాక్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం వేసుకోవాల్సింది పైపింగు. సో పైపింగ్ వచ్చేసి నేను సిల్వర్ కలర్ తీసుకున్నాను. పైపింగ్ క్లాత్ ఎప్పుడూ కూడా మనమే రెడీ చేసుకోవాలి. సో మోడల్కి తగినట్టుగా మార్చుకుంటూ రెడీ చేసుకోవాలి దీన్ని. అండ్ రెడీమేడ్ పైపింగ్స్ అయితే వాడొద్దు. సో అవి కరెక్ట్గా ఫోల్డ్ అవ్వవు. సో మోడల్స్కి వచ్చేసరికి ఈ పైపింగ్ మనం రెడీ చేసుకుని ఎలా రెడీ చేసుకోవాలో అలా రెడీ చేసుకుంటేనే సో మోడల్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. అండ్ ఈ మోడల్ కోసం నేను డబల్ ఫోల్డింగ్ పైపింగ్ మెథడ్ని యూజ్ చేస్తున్నాను. ఆ పైపింగ్ మెథడ్ ఎలా ఉంటుందో చూడండి. క్రాస్ డైరెక్షన్లో నేను క్లాత్ అయితే కట్ చేశాను. చూడండి, క్రాస్ డైరెక్షన్ తీసుకున్నాను. సో క్రాస్ డైరెక్షన్లో క్లాత్ తీసుకున్నప్పుడు ఇలా సాగుతుంది. అదే ఒకవేళ ఈ స్ట్రైట్ డైరెక్షన్లో తీసుకుంటే కనుక ఇది సాగదు. సో ఇదిగోండి, ఇది సాగదు, కానీ ఇది మాత్రం సాగుతుంది. సో ఫ్లెక్సిబుల్గా సాగడానికి క్రాస్ డైరెక్షన్ పైపింగ్ తీసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ క్లాత్ని చక్కగా ఈ క్రాస్ డైరెక్షన్లో ఉన్న స్ట్రైట్ డైరెక్షన్లో ఉన్నా సరే చక్కగా జాయింట్స్ అయితే వేసేయండి. తర్వాత నెక్స్ట్ ఇదిగోండి పైపింగ్ థ్రెడ్. ఓకే. అండ్ ఈ పైపింగ్ థ్రెడ్తో పాటు మీరు ఫోల్డింగ్ చేసే మెథడ్ తెలియాలి. సో ఫోల్డింగ్ చేసే మెథడ్ ఏంటంటే, మామూలుగా అయితే ఇలా థ్రెడ్ ఇలా మిడిల్లో పెట్టి కుడతాం, అవునా కదా? అండ్ ఇక్కడ ఫోల్డింగ్ చేసే మెథడ్ వచ్చేసి క్లాత్ని మిడిల్లోకి ఫోల్డ్ చేయాలి. అండ్ ఆ తర్వాత ఈ పైపింగ్ థ్రెడ్ని మిడిల్లో పెట్టాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఓపెన్ సైడ్ క్లోజింగ్ సైడ్ 2 వస్తాయి. ఇక్కడ ఓపెన్ సైడ్ ఇది, క్లోజింగ్ సైడ్ ఇది. సో ఈ ఓపెన్ సైడ్ మళ్ళీ ఫోల్డ్ చేయాలి. అందుకనే డబల్ ఫోల్డింగ్ పైపింగ్ మెథడ్ అని దీనికి పేరు పెట్టాను. సో ఇప్పుడు ఎన్ని ఫోల్డింగ్స్ పడ్డాయి? ఒక ఫోల్డింగ్ మరి ఇంకో ఫోల్డింగ్. సో 2 ఫోల్డింగ్స్ పడ్డాయా అంటే డబల్ ఫోల్డింగ్ పడిందనేగా. సో ఒకటి ఇలా మడత పెట్టాను, రెండోది ఇటు నుంచి ఇటు మడత పెట్టాను. సో ఇలాగా డబల్ ఫోల్డింగ్ పైపింగ్ మెథడ్లో మనం పైపింగ్ అనేది స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇవ్వండి, ఎగ్జాక్ట్గా ఇలా ఫోల్డింగ్ అయితే పెట్టాను, డబల్ ఫోల్డింగ్ పెట్టాను. అండ్ ఆ తర్వాత ఇలాగా, సో ఇలాగా డబల్ ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాత ఒక స్టిచ్ ఈ థ్రెడ్ మీదకి అడ్డంగా పడాలి. అడ్డంగా ఎందుకని అంటే, సో మనం పెట్టినటువంటి థ్రెడ్ బయటకు వచ్చేస్తుంది. బయటికి రాకుండా ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. సో థ్రెడ్ని హోల్డ్ చేయడానికి అనమాట ఇది. అండ్ ఆ తర్వాత మీరు పైపింగ్ వేయడం స్టార్ట్ చేయాలి. సో ఇదిగోండి, క్లాత్ని ఇలా డబల్ ఫోల్డింగ్ పెట్టాను, మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా. అండ్ మీరు ఫింగర్సే యూస్ చేస్తున్నాను నేను, సరిగా చూడండి మీరు. ఇలా ఫింగర్స్తో ఇలాగా థ్రెడ్ని పట్టుకోవాలి. సో క్లాత్ని కాదు, క్లాత్ని ఫోల్డింగ్ చేస్తూ ఈ లోపల ఉన్నటువంటి థ్రెడ్ని కరెక్ట్గా అంటే కదలకుండా పట్టుకోవాలి. సో మనం కుట్టేటప్పుడు అది కదిలిపోతుంది. అండ్ ఇలా కుట్టేటప్పుడు కుట్టు కొద్దిగా దూరం కుట్టు పెట్టుకోండి. సో ఇది కుట్టేటప్పుడు అంటే ఈ పైపింగ్ క్లాత్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు సో కుట్టు కొద్దిగా దూరంగా పెట్టుకోండి. మరీ అంత దగ్గరగా పెట్టుకుంటే సో అది కదలదు. క్లాత్ని ఇలా డబల్ ఫోల్డింగ్లో తీసుకోండి. ఇవ్వండి, ఈ థ్రెడ్ని స్ట్రైట్గా పట్టుకోండి. అండ్ లూజ్ ఇవ్వకండి, థ్రెడ్ లూజ్ ఇవ్వకండి. సో థ్రెడ్ లూజ్గా పట్టుకున్నారనుకోండి అండ్ అక్కడ థ్రెడ్ అనేది ఫోల్డ్ అవుతుంది. సో ఇలాగా ఫిట్గా టైట్గా పట్టుకోండి, మరీ ఎక్కువగా లాగవద్దు. అండ్ ఇలా ఫోల్డింగ్ ఇలా పెట్టి ఇలా. సో ఫ్రంట్ ఒక వేలు, బ్యాక్ ఒక వేలు పెట్టాను, మీరు గమనించారో లేదో. ఇలా మొత్తం ఏదైతే ఈ పైపింగ్ క్లాత్ అంటే నెక్కకి ఎంతైతే అవసరమో అంత, బ్లౌజ్కి ఎంతైతే అవసరమో అంత పైపింగ్ క్లాత్ అనేది రెడీ చేసుకోవాలి. సో సేమ్ మొత్తం ఇదే మెథడు, డబల్ ఫోల్డింగ్ పైపింగ్ టెక్నిక్.
సో ఈ టెక్నిక్ పేరు గుర్తుపెట్టుకోండి, ఏదైనా డౌట్ వస్తే కామెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ఇలా కంప్లీట్ అయిపోయేటప్పుడు జాయింట్స్ వస్తాయి కదా, సో ఎక్కడెక్కడ వస్తాయి జాయింట్స్, మనం అతుకులు వేసిన చోట జాయింట్స్ ఉన్న చోట మనకి చిన్న గ్లిచ్ లాగా వస్తుంది, అంటే చిన్నది ఒక కోణం చిన్న ముక్క అడ్డు వస్తుంది, అక్కడ మాత్రం కొద్దిగా కట్ చేసేసుకోవాలి. ఇది కంప్లీట్ అయిపోయింది. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా కట్ చేశాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఇలా చెక్ చేసుకుంటూ ఇక్కడ ఏది ఇక్కడ నాకు ఎక్స్ట్రాగా అలా వచ్చింది, సో ఆ చిన్న ముక్కను మాత్రమే కటింగ్ అయితే చేశా. అండ్ ఇక్కడ ఇంకొక జాయింట్ పడింది కదా, ఇక్కడ ఈ జాయింట్ పడ్డ చోట మాత్రమే చిన్నది కొద్దిగా అడ్డం లాగా వస్తుంది. సో ఆ జాయింట్స్ పడ్డ చోట ఇలాగా క్లియర్ చేసేసుకోండి, ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కటింగ్ చేసేసుకొని. సో ఇప్పుడు ఈ పైపింగ్ క్లాత్ అనేది రెడీ అయింది. సో ఇలాగా క్రాస్ క్లాత్లతో రెడీ చేసామనుకోండి, సో మీరు ఎన్ని మోడల్స్ కుట్టాలనుకున్నా, ఎన్ని వంపులు తిప్పాలనుకున్నా ఇది చక్కగా యూజ్ అవుతుంది. నెక్ స్టిచ్చింగ్ దగ్గరకు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఫ్రంట్ పార్ట్ ఎటువైపు మొదలు పెట్టాలంటే, మీరు పైపింగ్ ఎక్కడైతే ఆపుతారో, సో కుట్టడం మొదలు పెట్టిన చోట కాదండి, పైపింగ్ ఆపిన చోట మొదలవుతుంది. అంటే ఇక్కడ నేను పైపింగ్ కట్ చేసేసాను, ఇక్కడ లాస్ట్కి వచ్చేసింది ఇక్కడికి వచ్చేసరికి. సో మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేయాలి, మళ్ళీ పైపింగ్ మొదటి నుంచి స్టార్ట్ చేయకూడదు. సో ఇలా ఇటువైపు నుంచి మీరు కుట్టారనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఫోల్డింగ్ లైన్ వచ్చేసి బయట వైపుకు రావాలి. అలా కాకుండా మీరు పైపింగ్ మొదటి వైపు నుంచి మొదలు పెడితే కనుక ఇక్కడ ఫోల్డింగ్ లైన్ అనేది బయట వైపుకు రాదు, లోపల వైపుకి వస్తుంది. అంటే ఈ ఖర్చులు బయటికి కనిపిస్తాయి అన్నమాట. సో ఇలాగా ఖర్చులు బయటికి కనబడకుండా ఫోల్డింగ్ క్లాత్ అనేది బయటికి కనిపించాలి, ఖర్చులు లోపల వైపుకు ఉండిపోవాలి. సో అలాగా స్టార్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంత క్లాత్ అనేది వదిలేసేయండి, ఒక 1/2 ఇంచ్ పైన క్లాత్ వదిలేసేయండి. అండ్ ఖర్చు లెవెల్స్ ఎలా చూసుకోవాలి, మరి ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా మనం ఎలా పెట్టాం, ఇలా క్లాత్ మీద పెట్టాం. సో అలాంటప్పుడు ఖర్చు లెవెల్స్ అనేవి ఎలా చూసుకోవాలి. సో మీరు ఇక్కడ స్టిచ్చింగ్ అవుట్లైన్ స్టిచ్ వేస్తారు కదా, అవుట్లైన్ స్టిచ్ వరకు చూసుకోండి ఇలా. సో ఎగ్జాక్ట్ ఫోల్డింగ్ ఎలా వచ్చిందో అలాగే పెట్టాను. అండ్ కుట్టు కొద్దిగా దగ్గర లెవెల్ పెట్టుకోండి, సో మరీ దూరంగా ఉంటే పైపింగ్ ఊడిపోతుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుందా లెవెల్, ఎగ్జాక్ట్గా ఒక 1/4 ఇంచ్ ఖర్చు లెవెల్ కరెక్ట్గా చూసుకోండి, సరిపోతుంది. అండ్ వంపు అనేది ఎగ్జాక్ట్గా ఈ వంపులు ఎలాగైతే వచ్చాయో సో సేమ్ క్లాత్ అలాగే తిప్పాలి. అండ్ ఇక్కడ కార్నర్ పాయింట్ వచ్చింది. సో ఈ కార్నర్ పాయింట్ దగ్గర నేను ఏం చెప్తానంటే, ఈ క్లాత్ ఇలా ఉంది కదా, సో ఇటు నుంచి ఈ క్లాత్ని ఇలా టర్న్ చేశాను. అండ్ మిషన్ ఎక్సెలరేట్ తొక్కకూడదు, ఎక్సెలరేట్ తొక్కకుండా చక్రం ఉంటుంది కదా, సో ఈ చక్రాన్ని జరుపుకుంటూ ఒక కుట్టు ముందుకి, అంటే పైపింగ్ దాటి ముందుకు పడాలి, మళ్ళీ ఒక కుట్టు వెనక్కి, అంటే మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే పడాలి మళ్ళీ. సో అలాగా ఒక కుట్టు ముందుకి ఒక కుట్టు వెనక్కి వేసుకుంటే ఒక లాక్ లాగా పడుతుంది అక్కడ. సో అది ఎలా పడిందో చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఈ వంపు ఉంది కదా, సో ఇక్కడ ఈ వంపులు మీరు ఏదైతే కార్నర్స్ దగ్గర వంపులు తిప్పుతారో అప్పుడు మీరు ఈ పైపింగ్ థ్రెడ్ని గట్టిగా లాగి, అంటే లూజ్ ఇవ్వకుండా పట్టుకోవాలి. సో గట్టిగా లాగమంటే బండగట్ట పెట్టి గుంజేసేయండి అని కాదు, సో లూజ్ ఇవ్వకుండా పట్టుకోవాలి. అండ్ ఆ తర్వాత సూదిని కింద వైపుకు పెట్టాలి. సూది చూడండి కింద వైపుకు ఉందా ఇక్కడ, అందువల్ల ఏంటంటే సూది ఇలా అడ్డంగా ఉంటుంది, సో పైపింగ్ థ్రెడ్ కరెక్ట్గా వస్తుంది. అండ్ ఇలా సో ఇప్పుడు ఈ డాట్స్ ఉన్నాయి కదా, అంటే ఈ షోల్డర్ దగ్గర ఖర్చులు ఉన్నాయి కదా, అది బ్యాక్ సైడ్కి ఉండేలాగా చూసుకోండి. అండ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయింది. ఫ్రంట్ పార్ట్ నుంచి బ్యాక్ పార్ట్కి వచ్చేటప్పుడు ఖర్చు లెవెల్ ఒకే లెవెల్లో రావాలి. సో అందుకే రెండు కూడా సమానంగా నెక్ దగ్గర సమానంగా ఉండేలాగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇలా, సో మళ్ళీ ఇదిగోండి ఈ కార్నర్ ఇది, అండ్ ఇక్కడ కార్నర్ పాయింట్. నేను ఇందాక ఏం చెప్పాను, ఈ కార్నర్ పాయింట్స్ దగ్గరకు వచ్చేసరికి క్లాత్ ఎగ్జాక్ట్గా ఇలాగా ఆపాలి. సో ఎగ్జాక్ట్గా సూది ఆ కార్నర్ పాయింట్ దగ్గరే ఆగాలి. ఆగిన తర్వాత ఇటువైపు ఉన్న క్లాత్ని ఇటువైపు టర్న్ చేయండి. సో టర్న్ చేసి మీ క్లాత్ డైరెక్షన్ కూడా మార్చాలి. 1 స్టెప్ ఫార్వర్డ్, 1 స్టెప్ బ్యాక్వర్డ్. సో దీన్నే లాక్ టెక్నిక్ అంటారు. సో ఇలాగా మీరు లాక్ టెక్నిక్ యూజ్ చేసిన తర్వాత ఈ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఇందులో పడకుండా పక్కకి జరుపుకోండి. అండ్ మళ్ళీ ఈ క్లాత్ని లూజ్ ఇవ్వకుండా పట్టుకోండి. సో పైపింగ్ క్లాత్లో ఈ థ్రెడ్ ఉంటుంది కదా, సో థ్రెడ్ లూజ్ ఇచ్చారనుకోండి అక్కడ సూది తిరిగిపోద్ది.
సో అక్కడ లూజ్ ఇవ్వకుండా పట్టుకోండి. అండ్ ఖర్చు లెవెల్స్ సమానంగా చూసుకోండి. ఇదిగోండి ఇలా ఖర్చు లెవెల్స్ అనేవి పావించి ఖర్చు కరెక్ట్గా రావాలి. ఇదిగోండి ఈ ఫింగర్ కింద మీరు ఏదైతే ఇలా పెడతారు కదా, అవునా, ఫింగర్ కింద ఇలా పెడతారో అక్కడ ఎగ్జాక్ట్ లెవెల్ అనేది చూసుకోవాలి. చూడండి ఇప్పుడు రౌండ్ షేపు. సో ఈ రౌండ్ షేప్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ రౌండ్ అనేది హోల్డ్ చేసి పట్టుకోవాలి మీరు పైపింగ్ థ్రెడ్ని. సో ఇక్కడ మన చేతిలో ఈ థ్రెడ్ ఉంటుంది కదా, సో ఈ థ్రెడ్ని ఎగ్జాక్ట్గా ఒక పావించి ఖర్చు లెవెల్ చూసుకుంటూ ఇలా అండ్ ఇక్కడ ఇది కూడా కార్నర్ అనుకుంటారు చాలా మంది. ఇది కార్నర్ కాదు. సో కార్నర్ అంటే ఇదే, ఈ లోపలికి ఇలా వెళ్ళేది ఇది కార్నర్. సో ఇది కార్నర్ కాదు. సో యాక్చువల్గా కార్నర్ అనగానే ఇక్కడ కూడా వంపు తిప్పుతా అంటే వంపు తిప్పడం, ఫోల్డింగ్స్ పెట్టడం, మడత పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనం అలాంటి పని ఏమీ చేయకూడదు. సో డైరెక్ట్గా ఇలా పట్టుకొని ఇక్కడికి వచ్చేసరికి ఇలా స్ట్రైట్గా కుట్టానా, సూది కిందకు ఉంది గమనించారా. సో పాదాన్ని పైకి లేపి ఇలాగా క్లాత్ మొత్తాన్ని ఇలా టర్న్ చేశాను. అండ్ ఇక్కడ నుంచి ఈ థ్రెడ్ ఏది పైపింగ్ థ్రెడ్, ఈ పైపింగ్ క్లాత్ని ఇలా టర్న్ చేశాను. సో ఏదైతే షేప్ వచ్చిందో ఆ షేప్లోకి టర్న్ చేశాను అంతే. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఇక్కడ వంపు వచ్చింది, అంటే ఈ కరువు షేప్ వచ్చింది కదా. సో ఈ కరువు షేప్లోకి ఇలా ఎగ్జాక్ట్గా కుట్టు పడాలి, ఖర్చు లెవెల్స్ చూసుకుంటూ పెట్టాలి. అండ్ ఇక్కడ ఇగోండి ఇది కార్నర్. సో ఇక్కడ మీరు లాక్ అనేది వేయాలి. ఇగోండి ఇక్కడికి వచ్చేసరికి ఏం చెప్పాను, సో క్లాత్ ఇలా ఉండాలి, ఇటువైపు ఉన్న పైపింగ్ థ్రెడ్ ఇటువైపు ముందు వైపుకు వెళ్ళాలి. వెళ్ళి చక్రం తిప్పుకుంటూ 1 స్టెప్ ఫార్వర్డ్ 1 స్టెప్ బ్యాక్వర్డ్, అంటే ఒక కుట్టు ముందుకి పైపింగ్ థ్రెడ్ దాటి ముందుకు పడాలి, యువతలకు పడాలి. మళ్ళీ ఒక థ్రెడ్ మళ్ళీ ఒక కుట్టు వెనక్కి వెళ్ళాలి. అండ్ దీన్నే లాక్ టెక్నిక్ అంటారు. సో లాక్ వేసిన ప్రతి చోట కూడా మీరు ఇలాగ క్లాత్ని ఇలా పక్కకి జరపండి. అండ్ లూజ్ ఇవ్వకండి. లూజ్ ఇచ్చారు అంటే సో అది మిస్టేక్. సో మీరు చేసిందంతా కూడా పోయిద్ది. నేను టైట్గా హోల్డ్ చేయకుండా లూజ్ ఇవ్వద్దు అన్నాను, గుర్తుపెట్టుకోండి ఈ మాట. అండ్ ఇక్కడ ఈ షేపు చూడండి, ఇక్కడ వరకు స్ట్రైట్గా వచ్చి ఇలాగా ఒక వి షేప్ లాగా తిరిగింది కదా. సో అదే వి షేప్ అనేది ఇవ్వాలి ఇక్కడ. అండ్ ఇక్కడ టర్నింగ్, ఇది కార్నర్ కాదు, టర్నింగ్. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ టర్నింగ్ ఎడ్జ్కి వచ్చేసరికి ఇలాగా సూదిని ఇలా అడ్డం పెట్టండి. అండ్ ఇప్పుడు ఈ థ్రెడ్ని ఇలాగా, ఓకేనా. సో పైపింగ్ థ్రెడ్ని ఇలా మలుపు తిప్పాలి. సో టర్నింగ్, ఇది కార్నర్ కాదు, టర్నింగ్. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఎగ్జాక్ట్ రౌండ్ షేప్ ఇలా కనిపిస్తుందా, ఈ రౌండ్ షేపు. అండ్ ఇలా కుట్టేటప్పుడు మీరు ఈ కింద ఉన్నటువంటి ఖర్చు లెవెల్స్ ఖచ్చితంగా చూసుకోవాలి. సో ఖర్చు లెవెల్స్ చూసుకోకపోతే మీకు కరెక్ట్గా రాదు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇది కార్నర్. కార్నర్ ఏదో టర్నింగ్ ఏదో తెలుసుకోవాలి ఫస్ట్. అండ్ ఇలా సో ఇక్కడికి వచ్చేసరికి కార్నర్కి వచ్చేసరికి సూది కిందకు ఉండాలి. సో సూది దీనికి అంటే పైపింగ్ క్లాత్కి అడ్డంగా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఈ క్లాత్ డైరెక్షన్ మార్చాలి. ఈ పైపింగ్ థ్రెడ్ ఉంది కదా, సో ఈ పైపింగ్ థ్రెడ్ డైరెక్షన్ ఇప్పటివరకు ఇలా ఉంది. సో ఇలాగా ఏ డైరెక్షన్ అయితే వచ్చిందో ఆ డైరెక్షన్కి ఆపోజిట్లో ఇలా పట్టుకొని 1 స్టెప్ ఫార్వర్డ్ 1 స్టెప్ బ్యాక్వర్డ్. చూడండి దీన్ని ఏమంటారంటే లాక్ టెక్నిక్ అంటారు. సో ఇలా లాక్ టెక్నిక్ వేసిన తర్వాత ఈ క్లాత్ని కొద్దిగా ఇలాగా పక్కకు అనండి. సో లూజ్ వస్తుంది, ఆ లూజ్ వచ్చిన చోట థ్రెడ్ అనేది మెలిక పడిపోతుంది. మెలిక పడకుండా ఇలాగా స్టిఫ్గా పట్టుకోండి అంతే, గట్టిగా గుంజి లాగొద్దు. అండ్ ఇలా సో ఇక్కడికి వచ్చేసరికి ఖర్చు అనేది బ్యాక్ సైడ్కి ఉండాలి, చెప్పా కదా. ఈ షోల్డర్స్ దగ్గరకు వచ్చేసరికి ఈ బ్యాక్ పార్ట్ వైపు ఖర్చు అనేది ఉండాలి.
అండ్ ఇప్పుడు ఈ నెక్ ఖర్చు వచ్చేసి ఈ నెక్ ఖర్చు ఈ ఫ్రంట్ ఖర్చు ఈ రెండు కూడా లెవెల్ అయిపోవాలి. బ్యాక్ నెక్ ఖర్చు ఫ్రంట్ నెక్ ఖర్చు లెవెల్గా రావాలి. అండ్ ఇప్పుడు ఇది కూడా కార్నరే, ఇది టర్నింగ్ కాదు కార్నర్. అండ్ ఎగ్జాక్ట్గా ఈ కార్నర్ దగ్గరకు వచ్చేసరికి ఎగ్జాక్ట్గా సూది అక్కడ ఆగాలి, ఆగి కిందకు ఉండాలి. ఒకవేళ మీరు మెషిన్ మోటార్ ఉంటే ఆ మోటార్తో మీరు కుట్టినప్పుడు మీకు సరిగా రాలేదు, సో అప్పుడు మీరు చేత్తో హ్యాండిల్ చేయండి. సో అలవాటు అయ్యే వరకు మీరు హ్యాండిలింగ్ చక్రంతో చేసుకోవాలంటే మీకు సైడ్ చక్రం ఇస్తారు కదా, ఆ చక్రం అంటే మిషన్ చక్రం తిప్పినా సరే మీకు అది కదులుతుంది, అవునా? సో అది చూసుకుంటూ నెమ్మదిగా అక్కడ స్టిచ్చింగ్ వేయండి, లాక్ వేయండి. సో అలాగా లాక్ టెక్నిక్ వేసిన తర్వాత ఇది టర్నింగ్. సో ఇక్కడ వంపు రౌండ్ షేప్. సో ఈ నెక్ రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకుని అండ్ ఫింగర్స్తో హోల్డ్ చేయాలి. ఫింగర్స్తో హోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేయండి. సో లాస్ట్లో ఒక రఫ్ అయితే లాగండి. అండ్ ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంచి కటింగ్ చేశా. ఎక్స్ట్రా క్లాత్ ఉంచకపోతే అదేమవుతుంది, ఆ ఖర్చులు అనేవి విడిపోతాయి. అండ్ ఈ నెక్ పార్ట్ ఉంది కదా, సో బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ కూడా పైపింగ్ అనేది వేసుకోవాలి. అండ్ ఇలాగా ఎగ్జాక్ట్గా ఎంత ఖర్చు పెడతాం, 1/4 ఇంచి ఖర్చే కదా బ్యాక్ పార్ట్కి కూడా. మీకు కావాలి అనుకుంటే కొద్దిగా ఎక్కువ పెట్టుకున్నా కానీ నష్టం ఏమి ఉండదు, కానీ 1/4 ఇంచి కంటే తక్కువ మాత్రం పెట్టకండి. వచ్చేసరికి సమానంగానే కట్ చేయండి, ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. ఎస్, ఇది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత సో సింపుల్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ది కుట్టి చూపిస్తాను. సో సింపుల్ ఏంటి హార్డ్ ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోండి మొత్తం అంతా. ఇప్పుడు టర్నింగ్ ఇలా టర్న్ చేసి అండ్ ఇక్కడ మళ్ళీ ఫోల్డింగ్ పెట్టే పని ఏమి ఉండదు. నార్మల్గా కుట్టుకుంటే ఇక్కడ ఫోల్డింగ్ పెట్టుకోవాలి. సో ఇలా పెడితే కనుక ఇలా డబల్ ఫోల్డింగ్ పైపింగ్ మెథడ్లో కుడితే కనుక మీరు మళ్ళీ ఫోల్డింగ్ పెట్టవలసిన అవసరం రాదు. కాకపోతే ఈ పైపింగ్ ఈ ఎడ్జ్ ఉంది కదా, సో ఈ ఎడ్జ్ సమానంగా వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. సో పైపింగ్ కూడా ఇలా లోపలికి ఫోల్డ్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఇదిగోండి ఇలా ఫింగర్స్తో మీరు ఇలా హోల్డ్ చేసి ఈ పైపింగ్ క్లాత్ని ఎగ్జాక్ట్గా చివరకు ఉండేలాగా పట్టుకోవాలి. సో ఇలా ఫోల్డ్ అవుతుంది కదా అని మీరు ఇలా ఫోల్డ్ చేశారు. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు చూడండి ఇక్కడ పైపింగ్ రాలా, ఇక్కడ వచ్చింది కానీ ఇక్కడ పైపింగ్ క్లాత్ బయటికి కనబట్టలా, అవునా? అలా వస్తుంది. అందుకోసమని ఎగ్జాక్ట్గా ఫింగర్స్తో ఇలా బయట వైపుకి హోల్డ్ చేసి పట్టుకోండి. సో ఇలా హోల్డ్ చేసి పట్టుకోవడం ఇది ఒక పద్ధతి. సో ఇప్పుడు ఈ నెక్ కూడా మీరు అలాగే కుట్టేసుకోవచ్చు. లేదు మాకు కొద్దిగా కష్టంగా ఉంది, సో మాకు కొద్దిగా కష్టంగా ఉంది అలాంటప్పుడు ఏం చేయాలి? సో అలాంటప్పుడు మీకు ఈజీ పద్ధతి. సో మీకు ఈజీగా ఉంది, బాగానే ఉంది అనుకుంటే కనుక నేను చెప్పిన ఇప్పుడు బ్యాక్ నెక్ ఈ కిందన ఎలాగైతే కుట్టానో ఈ నడుము బార్డరు సో ఇలాగా ఒకే స్టిచ్తో కంప్లీట్ చేసుకోవచ్చు. సో ప్రాబ్లం ఏమి కాదు. బట్ మీకు రాదు, ఓకే రాదు అన్నప్పుడు ఒక ట్రిక్ చెప్తాను. సో ఇక్కడ చిన్న చిన్న కటింగ్లు పెట్టుకుంటాం కదా నెక్ దగ్గర, అవి కంప్లీట్ చేసేయండి. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం ఏదైతే లాక్ అని వేసామో సో ఆ కార్నర్స్ దగ్గర లాక్ టెక్నిక్ దగ్గర మీరు ఈ పైపింగ్ క్లాత్ ఏదైతే ఉందో సో లాక్ వేసిన చోట కటింగ్ చేయాలి. సో ఏం కటింగ్ చేయాలి? పైపింగ్ క్లాత్ని కటింగ్ చేయాలి. సో మిగతా ఎక్కడా కూడా పైపింగ్ క్లాత్ని కటింగ్ చేయరు, ఓన్లీ లాక్ వేసిన చోట మాత్రమే పైపింగ్ క్లాత్ని కటింగ్ చేస్తారు. సో ఎక్కడెక్కడైతే మీరు లాక్ వేశారో అండ్ మీరు కట్ వర్క్ కుట్టాలనుకున్నా సరే ఇదే మెథడ్. సో పైపింగ్ మెథడ్ ఇదే అండ్ లాక్ టెక్నిక్ ఇదే మెథడ్. అండ్ లాక్ అండ్ రిలీజ్ టెక్నిక్ అని అందులో ఇంకోటి ఉంటుంది. సో అది ఎలా రిలీజ్ చేసి పట్టుకోవాలో కూడా అందులో ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో అది పెడతాను. ఇక్కడ మాత్రం చూడండి నేను కట్ చేశాను కదా అండ్ అలాగే చిన్న చిన్న కటింగ్లు ఇలా పెట్టుకోమని చెప్పా. సో నెక్ మొత్తం కూడా ఇలా చిన్న చిన్న ఖర్చులు పెట్టుకోండి.
అండ్ ఈ ఖర్చు లెవెల్ కరెక్ట్గా వచ్చిందా లేదా, పావించి వచ్చిందా, పావించి కంటే తక్కువ వచ్చిందా అనేది చూసుకోవాలి. ఆ తర్వాత ఇగోండి ఫోల్డింగ్, ఇలా ఒక ఫోల్డింగ్ వేసి, తర్వాత ఇలా ఒక ఫోల్డింగ్ వేసి, ఇప్పుడు పైపింగ్ పక్కనే స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి. సో ఎందుకని ఇది ఎందుకంటే రాదు, నాకు ఫోల్డింగ్ తిప్పడం కరెక్ట్గా రావట్లేదు. అర్థమవుతుందా మీకు? ఫోల్డింగ్ పెట్టడం నాకు కరెక్ట్గా రావట్లేదు, ఈ వంపులు నాకు కరెక్ట్గా రావట్లేదు అనుకున్న వాళ్ళే ఈ కుట్టు వాడండి. ఇలా పైపింగ్ పక్కనే కుట్టుకుంటూ రావాలి. సో ఇలా లాక్ వేసిన చోట ఇలా వస్తుంది. మీరు లాక్ వేసిన చోట ఇలా విడదీసి అండ్ పైపింగ్ పక్కనే కుట్టు పడేలాగా ఎగ్జాక్ట్గా చూసుకోండి. సో ఇలా చేయడం వల్ల పని ఈజీ అయిపోతుంది, ఒక కుట్టు ఎక్స్ట్రా పడుతుందన్న మాటే కానీ సో ఇలా చేయడం వల్ల మీకు ఫినిషింగ్ ఇంకా బాగా వస్తుంది. అండ్ ఇక్కడ ఈ టర్నింగ్స్ ఉన్నాయి కదా, సో ఈ టర్నింగ్స్ దగ్గర కూడా ఎగ్జాక్ట్గా సేమ్, ఇంకా లోపల మడుపులు ఇవన్నీ కూడా మీరేం ఆలోచించకుండా ఇలా వచ్చింది నాకు. సో మళ్ళీ దీన్ని ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఎగ్జాక్ట్గా ఈ టర్నింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. చూసుకొని అండ్ ఇక్కడ కూడా షేప్ అవుట్ అవ్వకుండా చేయాలి. షేప్ అవుట్ అవ్వకుండా అంటే సో మనం ఏదైతే షేప్ కుడుతున్నామో అదే షేప్ రావాలి. సో షేప్ అవుట్ అవ్వకుండా అంటే మనం పెట్టిన మోడల్ పాడవకుండా, సాగిపోకుండా. అండ్ ఇలా సో ఇలా మొత్తం కంప్లీట్ చేసేయండి. ఇది కంప్లీట్ అయిపోయింది. సో ఇలా మొత్తం అంతా కూడా ఒక కుట్టు పైపింగ్ పక్క నుంచి కుట్టుకుంటూ కంప్లీట్ చేశాను. అండ్ ఇప్పుడు మొత్తం ఉల్టా చేయాలి. ఉల్టా చేయడం అంటే ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసి అండ్ ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఏది ఉంది కదా ఈ క్లాత్ మొత్తాన్ని కూడా కుట్టు వేసేసుకుంటూ రావాలి. అండ్ ఇప్పుడు ఫోల్డింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ కట్ వర్క్ ఎక్కడ ఉంది, లాక్ టెక్నిక్ ఎక్కడ ఉంది, టర్నింగ్ ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా చూసుకుంటూ కుట్టాలి ఇప్పుడు. సో మరి పై కుట్టు ఎందుకు వేసామంటే మీకు కొత్త రావట్లేదు, పైపింగ్ రావట్లేదు. అలాంటప్పుడు పైపింగ్ ఈ ఫినిషింగ్ పాడవకుండా ఒక కుట్టు వేసి దాన్ని ఇలా అణిచామన్నమాట. ఈ కుట్టు వేయడం వల్ల పైపింగ్ అనేది ఇలా అణిగిపోయి ఉంటుంది, అందుకోసమని కుట్టు వేస్తున్నాం అంతే తప్ప దీంతో స్పెషల్గా ఏమి రాదు. కాకపోతే మీకు కుట్టడానికి పని ఈజీ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఈ ఫోల్డింగ్స్ ఎక్స్ట్రా క్లాత్లు అన్నీ కూడా కనబడకుండా నీట్ ఫినిషింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ. సో ఇప్పుడు ఆల్రెడీ పైపింగ్ మనం ఒక కుట్టు వేసేసాం కదా, సో అందుకని టర్నింగ్స్ ఏం తిప్పకుండా ఇలా పెట్టి కుట్టేద్దామని అనుకుంటే మాత్రం మీరు పొరపాటు పడినట్టే. సో ఇప్పుడు కూడా మీరు రౌండ్స్ టర్నింగ్స్ అన్నీ కూడా ఫాలో అవ్వాలి. ఎగ్జాక్ట్గా మనం కట్ చేసాం కదా ఇక్కడ ఈ కార్నర్ పాయింట్ దగ్గర కట్ చేశాను నేను. సో కట్ చేసిన చోట ఇలా వి షేప్ లాగా ఓపెన్ అవుతుంది, అలా ఓపెన్ అవ్వాలి. ఒకవేళ ఓపెన్ అవ్వలేదనుకోండి మీరే ఇలా ఓపెన్ చేసి కుట్టండి. అండ్ ఇక్కడ కట్ చేసిన చోట తొందరగా చిరగడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒక రఫ్ అయితే ఇవ్వండి. అండ్ ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటూ మళ్ళీ ఇక్కడ లాక్ టెక్నిక్ దగ్గర కటింగ్ చేసాం కదా మనం, సో అది వచ్చింది. అండ్ ఇప్పుడు ఇలా వి షేప్ లాగా ఓపెన్ అవ్వాలి. అండ్ ఇలా ఓపెన్ అయ్యే చోట ఊడిపోకుండా ఒక రఫ్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు ఇది వి షేప్ లాగా వచ్చింది కాబట్టి మీరు వి షేప్ లాగే కుట్టాలి అని నేను చెప్పట్లేదు. అండ్ ఈ రౌండ్ షేప్ ఉంది కదా, సో ఈ రౌండ్ షేప్ ఎగ్జాక్ట్గా రావాలి. ఒకవేళ మీరు మెషిన్ కుదరట్లేదు అలాంటప్పుడు వెనకాతలు ఇలా ఫింగర్ ఉంచుకొని ఇలా స్లోగా టర్న్ చేసుకోండి.
చిన్నగా కుట్టండి, హెవీ స్పీడ్లో కుట్టాల్సిన అవసరం ఏమీ లేదు. సో మోడల్స్ నిదానంగానే కుట్టాలి. అండ్ నెక్స్ట్ ఇలా వచ్చింది ఇక్కడ, అవునా? ఇప్పుడు ఫోల్డింగ్. సో ఈ ఫోల్డింగ్ ఇలా పట్టుకొని ఇదిగోండి చూడండి, ఇది టర్నింగ్, ఇది అవునా? ఈ టర్నింగ్ పాయింట్స్ దగ్గరకు వచ్చేసరికి ఇలా, ఇక్కడ దీన్ని రిలీజ్ టెక్నిక్ అంటారు. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి, ఒక క్లాత్ మీదకి ఇంకొక క్లాత్ అనేది ఫోల్డింగ్ వస్తుంది టర్నింగ్ దగ్గర. అండ్ లాక్ టెక్నిక్ దగ్గర ఏమో కట్ అవుతుంది. సో రెండిటికి తేడా తెలుసుకోవాలి మీరు. అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇగోండి, లాక్ వేసిన చోట క్లాత్ అనేది కట్ అయింది, టర్నింగ్ దగ్గర ఫోల్డ్ అయింది. ఫోల్డింగ్ ఆటోమేటిక్గా అదే దానికి కావాల్సిన క్లాత్ అదే వస్తుంది. సో ఇక్కడ లాక్ వేసాం కదా, వి షేప్ లో ఓపెన్ అవుతుంది. కానీ మీరు ఎలా కుట్టాలి, ఇలా ముందుకు రావాలి, మీ కుట్టు ఇలా ముందు వైపుకు రావాలి. సో ఇది ఎవరు ఫాలో అవ్వట్లేదు. రఫ్ లాగమంటే అక్కడ వరకు రఫ్ లాగేసి స్ట్రైట్ గా లాగేస్తున్నారు. సో ఇలాగా వి షేప్ అనేది రావాలి ఇక్కడ కూడా. అండ్ నెక్స్ట్ టర్నింగ్. ఈ టర్నింగ్ దగ్గర ఏం చెప్పాను, క్లాత్ అనేది ఇలాగా ఫోల్డింగ్ అయితే వేయాలి. సో ఇలా ఫోల్డ్ వేసిన తర్వాత ఇగోండి ఈ రౌండ్ షేపు, ఎగ్జాక్ట్ రౌండ్ అలాగే పట్టుకొని కుట్టాలి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఈ లాక్ వచ్చింది కదా, సో ఈ లాక్ దగ్గర ఇలా రావాలి మీది. ఓకే, ఈ కుట్టు అనేది ఇలా పడాలి, వి షేప్ లో అది ఓపెన్ అవుతుంది. సో మీరు వి షేప్ లోనే కుట్టాలి అనేది కరెక్ట్ పాయింట్ కాదు. ఇలా బయటికి రావాలి కుట్టు, బయటకు వచ్చి మళ్ళీ టర్నింగ్ చేసుకుని క్లాత్ని టర్న్ చేసుకుని ఇలా వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ నెక్ నుంచి ఫ్రంట్ నెక్కి వచ్చేసాం, అవునా? ఇప్పుడు మీరు ఈ పైపింగ్స్ అనేవి మీరు విడివిడిగా కుట్టారు, అవునా? బ్యాక్ నెక్ విడిగా, ఫ్రంట్ నెక్ విడిగా కుట్టినప్పుడు ఏమవుతుందంటే ఇలా జాయింట్ వేసిన చోట 2 థ్రెడ్స్ వస్తాయి, అవునా? సో బ్యాక్ పైపింగ్, ఫ్రంట్ పైపింగ్ రెండు కూడా ఇలా వస్తాయి ఒకదాని మీదకి ఒకటి. అప్పుడు మందంగా గుచ్చుకుంటాయి అవి. అందుకని నెక్, బ్యాక్ నెక్ తో పాటు ఫ్రంట్ నెక్ కూడా కలిపే కుడితేనే అవి అందంగా వస్తాయి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇలా, సో కార్నర్ దగ్గర కట్ చేస్తాము, కట్ చేసిన చోట కుట్టు అనేది మారుతుంది. అండ్ ఇలా ఈ రౌండ్ షేప్ ఇలా హోల్డ్ చేసి పట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది ఇక్కడ, గమనించినారా? సో ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఎగ్జాక్ట్గా ఈ మడుపు కిందకి వెళ్ళిపోయేలాగా చూసుకోవాలి. ఓకే, సో ఇది కంప్లీట్ అయిందా? అండ్ ఇప్పుడు ఫినిషింగ్ ఎలా వచ్చిందో చూద్దురు కానీ. చూడండి ఎగ్జాక్ట్ ఫినిషింగ్, నేను ఏదైతే కటింగ్ పెట్టానో ఎగ్జాక్ట్గా అలాగే వంపులు, ఫినిషింగ్, టర్నింగ్స్ అండ్ కార్నర్ పాయింట్స్. సో ఈ కార్నర్లో లాక్ ఎందుకు వేస్తామంటే ఇది కరెక్ట్గా పట్టుకోవడానికి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మన వంపు అనేది కరెక్ట్గా లాక్ చేసి పట్టుకుంటుంది అనమాట. అండ్ ఇది టర్నింగ్, సో బయట వైపుకు వచ్చే వంపు టర్నింగ్. అండ్ ఇలా టర్నింగ్ చేసినప్పుడు క్లాత్ కావాల్సినంత లూజ్ అదే తీసుకుంటుంది. సో మీరు ఇక్కడ ఫోల్డింగ్ పెట్టడాలు, ఇక్కడ ఫోల్డింగ్ పెట్టడాలు, సో అలా ఏమీ కూడా చెయ్యొద్దు. అండ్ ఫినిషింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.